పట్టపగల నగల షాప్ లో అంత ఈజీగా దోపిడీ చేసేసారంటే నిజంగా అసలు ఎంత ప్లాన్ ఉండాలండి. వాళ్ళకి ఆ షాప్ గురించి పూర్తిగా తెలిసైనా ఉండాలి, లేకపోతే పక్కాగా ముందే ప్లాన్ వేసుకునైనా వచ్చి ఉండాలండి. ఆ రెండూ కలిస్తేనే సరిగ్గా చేయగలుగుతారమ్మాయి. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వే కదా, అంత కరెక్ట్ గా చెప్తున్నావు. ఎన్ని సినిమాలు సీరీస్లు చూడలేదు. అసలు ఆ దొంగలు ఎంత దర్జాగా వచ్చి దోసేసుకున్నారో మీరు కూడా చూసేయండి మరి. నగల దుకాణంలో పట్టపగలు దోపిడీ జరిగింది. ఆయుధాలతో కొందరు వ్యక్తులు షాపులోకి చొరబడి నగలను ఎత్తుకెళ్లిపోయారు. గన్స్ గురిపెట్టి సిబ్బందిని బెదిరించారు. దాదాపు 4.5 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలోని మైసూర్లో ఈ ఘటన జరిగింది. హున్సూర్ బస్టాండ్ సమీపంలో స్కై గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ఉంది. డిసెంబర్ 28న మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాస్కులు ధరించిన 5 వ్యక్తులు దర్జాగా షాపులోకి ఎంటర్ అయ్యారు. తమతో తీసుకొచ్చిన గన్స్ చూపించి అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. ఒక వ్యక్తి గన్ పేల్చి కస్టమర్లు, సిబ్బందిని భయపెట్టాడు. దీంతో వారంతా నేలపై కూర్చున్నారు. షాప్లోని అరల్లో ఉన్న గోల్డ్, డైమండ్ ఆభరణాలను మరో వ్యక్తి కుప్పలుగా పోశాడు. తలకు హెల్మెట్లు ధరించిన 2 వ్యక్తులు వెంట తెచ్చిన బ్యాగులో వాటిని హాయిగా నింపేసుకున్నారు. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి దర్జాగా పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ నగల షాపు దగ్గరకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. మధ్యాహ్నం వేళ చాలా మంది సిబ్బంది భోజనం కోసం వెళ్లగా షాపులో కొంతమంది ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. సిబ్బందిని ప్రశ్నించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దోపిడీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.